ఒకసారి ఈ వీడియో చూడండి. దొంగతనం చేశాడని గానీ, రేప్ చేశాడని గానీ, లేదు ఇతరత్ర విషయాలు అబ్యూస్ చేశాడని గానీ వచ్చిందా? రాదు. కానీ ఇప్పుడెందుకు వస్తున్నాయి? ప్రతి ఒక్కడూ కూడా అన్ని కులాల వాళ్ళు అర్చకత్వం చేయాలి, అర్చకత్వం చేయాలి అని చెప్తుంటారు. కొన్ని యుగాల నుంచి సాత్వికాహారం తిని ధర్మం మీద నిలబడి పరస్త్రీని గౌరవించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ఒక పద్ధతిలో ఉంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చక్కగా అన్ని నాన్ వెజ్ ముక్కలు తినేసి ఏమీ రాకుండా వాళ్ళ మీద కంట్రోల్ లేకుండా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అర్చకులను చేస్తే ఇలాగ చేస్తారు. కాబట్టి ఇలా చేస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా అర్చకుడు సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటి ఆచార్యుడు మాత్రమే ఉండాలి. అది కేవలం విప్రుడికి మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఇదిగో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక మీదటైనా మారండి. మీరును మీ దౌర్భాగ్యం బతుకులు అర్థమే చావట్లా. అందరినీ కాసుమి కొంతమందిని శబరిమల ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, నేను కోట్లకి వేసేస్తాను రుజరా, అటువంటి దౌర్భాగ్యులను మాత్రమే అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు చేసినవాడు పేరెత్తండి, చేసినవాడిని శిక్షించండి. అంతేడు గుళ్ళో అర్చకుడు ఇలా చేశాడని చెప్తే మాత్రం చెప్పు తెగిపోతుంది. ఏ అర్చకుడు అలా చెయ్యడు.